Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఈ రోజు మనము రేఖాగణితంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ త్రిభుజాలు మరియు ధర్మాలు అంటే మనకి ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ వీటి గురించి డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అన్ని టాపిక్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ పరంగా మీకు ఇబ్బంది లేకుండా చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ డైలీ టెస్ట్లు రాయాలనుకుంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఎలాగ జాయిన్ అవ్వాలో తెలియకపోతే మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఒక 2 minutesలో ఎలా జాయిన్ అవ్వాలి అనేసి ప్రాసెస్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ త్రిభుజాలు అండ్ ధర్మాలు. ఫస్ట్ త్రిభుజాల గురించి మనము డిస్కషన్ చేసుకుందాం. త్రిభుజం అంటే ఏంటి, ట్రయాంగిల్ అంటే ఏంటి. మన వీడియోస్లో అన్నీ కూడా ఫస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, ఆ తర్వాత మనము క్వశ్చన్ టు ఆన్సర్లోకి వెళ్ళిపోదాము. ఓసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, సో ఒక ట్రయాంగిల్ని తీసుకుంటున్నానమ్మా. సో దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బి సి. దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో బేసిక్ లెవెల్లో ఉండే పాయింట్స్ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ ఏబి అనేది మనకేమవుతుందంటే సైడ్ అవుతుంది, అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద భుజం అంటాం మనము. నెక్స్ట్ బీసీ అనేది కూడా ఏమవుతుందమ్మా, భుజం అవుతుంది. నెక్స్ట్ సిఏ ఏమవుతుంది, ఇది కూడా ఒక భుజం అనేది అవుతుంది. అంటే ఇవన్నీ కూడా త్రిభుజం సంబంధించి భుజాలు అన్నమాట. ఓకేనా, భుజాలు. అయితే దీంట్లో ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ ఏ బి సి వీటిని మనం వెర్టెక్స్ అంటాం. ఏమంటామమ్మా, వెర్టెక్స్ అంటే శీర్షము అని దాని అర్థం. సో ఇక్కడ శీర్షం ఏమున్నాయి, వెర్టెక్స్, వెర్టెక్స్ శీర్షము. ఏ అనేది ఒక శీర్షము, బి అనేది ఒక శీర్షము, అండ్ సి అనేది కూడా ఒక శీర్షము. నెక్స్ట్ కోణము, కోణాలు అంటే యాంగిల్స్, కోణం, యాంగిల్స్. యాంగిల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్స్ని మనము ఎలా రీడ్ చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. ఫస్ట్ మనకి ఏ యాంగిల్ కావాలి అనుకుంటే యాంగిల్ బిఏసి అని రాయాలి, బిఏసి అని రాయాలి. సార్ మరి సిఏబి రాయొచ్చా సార్ అంటే రాసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అంటే నువ్వు ఏ యాంగిల్ గురించి అయితే రాయాలనుకుంటున్నావో ఆ యాంగిల్ అనేది ఎక్కడ ఉండాలి, ఆ లెటర్ అనేది మిడిల్లో ఉండాలి. ఏ యాంగిల్ గురించి రాయాలనుకుంటున్నావు కాబట్టి ఏ అనే లెటర్ మిడిల్లో ఉండాలి. బి యాంగిల్ గురించి రాయాలి అనుకుంటే బి అనే లెటర్ మిడిల్లో ఉండాలి. సి అనే యాంగిల్ గురించి రాయాలి అనుకుంటే సి అనే లెటర్ మిడిల్లో ఉండాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయ ఒకసారి, నేను ఇప్పుడు బి గురించి రాద్దాం అనుకుంటున్నా. సో యాంగిల్ బి అనేది ఎక్కడ ఉండాలి, మిడిల్లో ఉండాలి. కాబట్టి వచ్చే దారిని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే యాంగిల్ ఏబిసి, ఏబిసి రాసుకోవచ్చు. సో ఏ నుంచి బికి వచ్చింది, బి నుంచి ఎలా వచ్చింది, సికి వచ్చింది. కాబట్టి ఎక్కడైంది ఫాము, వెర్టెక్స్ అనేది బి దగ్గర ఉంది. సో ఇలా యాంగిల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎంటీ స్పేస్లోనే యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మనము యాంగిల్స్లో చెప్పుకున్నాం కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. నెక్స్ట్ సి గురించి రాయాలి. ఇప్పుడు సి కూడా ఎక్కడ ఉండాలి, మిడిల్లోనే ఉండాలి. దాన్ని మనము ఎలా రాసుకోవచ్చు, యాంగిల్ బిసిఏ, బిసిఏగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ ఉంది, సి అనే లెటర్ మిడిల్లో ఉంది, ఇక్కడ బి అనే లెటర్ ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది, ఇక్కడ ఏ అనే లెటర్ ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది. కాబట్టి మనము ఏ యాంగిల్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నామో లేకపోతే రాయాలనుకుంటున్నామో ఆ లెటర్ అనేది కన్ఫామ్గా మనకి మధ్యలోనే ఉండాలి. దాన్నే మనము యాంగిల్స్ని ఇలా రాస్తాం అనమాట. అంటే కన్ఫామ్గా కోణాలని మనము ఇలా రాసుకుంటాం. అంటే ఒక ట్రయాంగిల్ అంటే కన్ఫామ్గా దేంతో ఫామ్ అవుతుంది, లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అవుతుంది అని ఆల్రెడీ ఇంతకుముందు మనము వీడియోలో చెప్పుకున్నాం.
సో ట్రయాంగిల్ త్రిభుజం అనేది దేంతో ఫామ్ అవుతుంది? లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అవుతుంది. సో లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అయిపోయింది. త్రిభుజం అనేది కంప్లీట్గా ఎలా ఉంటుంది? క్లోజ్డ్ ఫిగర్, కన్ఫామ్గా క్లోజ్ అయ్యే ఉంటుంది. ఎలా ఉంటుంది? క్లోజ్ అయ్యే ఉంటుంది. అయితే ఈ త్రిభుజంలో మనకి ఏ అనేది వెర్టెక్స్ అవుతుంది, బి కూడా వెర్టెక్స్ అవుతుంది, సి కూడా వెర్టెక్స్ అవుతుంది, అంటే శీర్షము. నెక్స్ట్ భుజాలు అంటే సైడ్స్, ఏబి అనేది ఒక సైడ్ అవుతుంది, బిసి అనేది ఒక సైడ్ అవుతుంది, సిఏ అనేది ఒక సైడ్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్స్, కోణాలు, ఏబిసి అనేది ఒక యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ బిఏసి అనేది ఇంకో యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ బిసిఏ అనేది ఇంకో యాంగిల్ అవుతుంది అనమాట. సో ఇలాగ ఒక త్రిభుజానికి సంబంధించిన మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి, బేసిక్ నాలెడ్జ్. దేని గురించి? సైడ్స్ గురించి, వెర్టెక్స్ గురించి అండ్ యాంగిల్స్ గురించి. ఈ మూడు మనకు తెలిస్తే ఈజీగా మనము చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము మధ్యగత అంటే మీడియన్, ఎత్తు అంటే ఆల్టిట్యూడ్, మధ్య బిందువు అంటే మిడ్ పాయింట్, వీటి గురించి డిస్కషన్ చేసుకుందాం. గుర్తుపెట్టుకో, ఫస్ట్ మధ్యగత అంటే ఏంటి, అంటే మీడియన్ అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్లో మనము మీడియన్ని ఎలా ఫామ్ చేసుకోగలము, ఎలా ఫామ్ చేస్తే మీడియన్ వస్తుంది. నెక్స్ట్ ఎత్తు, ఎత్తు ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్టిట్యూడ్ అన్నా హైట్ అన్నా బోత్ ఆర్ సేమ్. సో ఎత్తు. మధ్య బిందువు అంటే మిడ్ పాయింట్, మిడ్ పాయింట్ అంటే ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మిడ్ పాయింట్, మీడియన్ అంటే కరెక్ట్ మధ్యగత అని దాంట్లోనే ఉంది, మీకు ఆ లెటర్లోనే కనిపిస్తుంది కరెక్ట్గా. మీడియన్ అంటే మిడిల్లో ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ మీడియన్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఏ నుంచి మనము ఒక లైన్ని ఇలా డ్రా చేసుకుంటే అదేమవుతుందంటే డీగా మారిపోతుంది. ఇక్కడ బి నుంచి డికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో డి నుంచి సికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఏడి అనేది ఏమవుతుందో ఇప్పుడు మధ్యగత అవుతుంది, మీడియన్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయిన ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనము మిడ్ పాయింట్ అంటాము, అంటే మధ్య బిందువు అంటాము. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఒక ట్రయాంగిల్లో మనకి బేస్లో ఉన్న సైడ్ అంటే కింద ఉన్న భుజము ఏదైతే ఉంటుందో ఆ భుజాన్ని మనము రెండు సమాన భాగాలుగా చేసుకోగలిగితే దాన్నే మనం ఏమంటామంటే మధ్యగత అంటాము. సరే, బాగానే ఉంది. రెండు సమాన భాగాలుగా ఎలా చేస్తాం? కింద ఉన్న భుజాన్ని ఒక శీర్షము నుంచి ఒక లైన్ సిగ్మెంట్ని మనము రాసుకుంటాము. ఒక శీర్షము వెర్టెక్స్ నుంచి మనము లైన్ సిగ్మెంట్ అనేది రాసుకుంటాం. ఎక్కడి నుంచి? దీనికి ఆపోజిట్లో ఉన్న వెర్టెక్స్ అంటే ఏ ఉంది కాబట్టి ఏ నుంచి రాసుకుంటాం. రాసుకునేటప్పుడు కన్ఫామ్గా ఆ లైన్ సిగ్మెంట్ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి? బిసి అనే సైడ్ని, భుజాన్ని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే కదా రెండు సమాన భాగాలుగా మనకి ఏర్పడేది. సో కాబట్టి ఏడి ఏమవుతుందంటే ఇప్పుడు మీడియన్, మధ్యగత అవుతుంది. ఇక్కడ మధ్య బిందువు అంటే మిడ్ పాయింట్ ఏమవుతుందంటే డి దగ్గర మిడ్ పాయింట్ అనేది అవుతుంది. సో మధ్యగత, మధ్యగత ఈజ్ ఈక్వల్ టు ఏడి, ఏడి అవుతుంది. మధ్యగత ఏమవుతుందమ్మా ఇప్పుడు? ఏడి అవుతుంది. నెక్స్ట్ మధ్య బిందువు, మధ్య బిందువు, మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డి అవుతుంది. కరెక్ట్గా బీసీకి మధ్యలో ఏముంది? డి ఉంది కాబట్టి మధ్య బిందువు ఏమవుతుంది? డి అవుతుంది. దీన్ని నువ్వు విజువల్గా చూసుకోవాలి అనుకుంటే ఒకసారి చూడండి. ఏ నుంచి నువ్వు ఇలా చేసావనుకో, ఇక్కడ చేసావనుకో, అప్పుడు బీడి అనేది తక్కువ అయిపోయి డిసి అనేది ఎక్కువ అయిపోతుంది. అలాగా నీకు ఉండకూడదు. నువ్వు విజువల్గా చూడాలి అనుకుంటే ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్, అర్థమవుతుందా? సో ఈ ట్రయాంగిల్ ఏముంది? ఏబిసి అనేసి ఉంది. దీంట్లో ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు నేను ఏమి డ్రా చేయలేదు, దీనికి మధ్యగతంగా ఇప్పుడు నేను డ్రా చేయాలి, మీడియన్ డ్రా చేయాలి అనుకుంటున్నాను. అంటే బీసీ సైడ్ ఎలా మారిపోవాలి? రెండు సమాన భాగాలుగా మారిపోవాలి. అంటే దీన్ని ఎలా మడత పెట్టాలి? చూడండి అమ్మా, ఇది ఇలా మడత పెట్టాలి. ఇలాగా కన్ఫామ్గా మనం వెర్టెక్స్ నుంచి కరెక్ట్గా మడత పెట్టాము అంటే ఇప్పుడు ఎలా మారిపోయింది నీకు? ఇలా మారిపోయింది. సో ఇప్పుడు ఏ దగ్గర నుంచి నీకు కన్ఫామ్గా ఒక మిడిల్లోకి వచ్చేసింది, మిడిల్లోకి వచ్చేసింది. ఇప్పుడు నీకు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ
ఇక్కడ బి నుంచి డికి ఎంత అయితే డిస్టెన్స్ ఉందో డి నుంచి సికి కూడా ఎలా ఉంది, సేమ్ డిస్టెన్స్ అనేది కనబడుతుంది. దీన్ని ఏమంటాము అంటే మీడియన్ అంటాము, మధ్యగతం అంటాము. విజువల్గా చూపిస్తే నీకు అర్థమవుతుందని చెప్పేసి క్లియర్గా నేను చూపిస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ మనము ఆల్టిట్యూడ్ హైట్ గురించి మాట్లాడుకుందాము. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి సార్, అది కూడా ఇలానే ఉంటుందా అంటే కాదు. అది ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సేమ్ ట్రయాంగిల్ని నేను తీసుకుంటున్నాను. సో సేమ్ ట్రయాంగిల్ని నేను తీసుకొని ఏ బి సిగా రాసుకున్నాను. ఇప్పుడు నార్మల్గా ఏ నుంచి మనము ఎగ్జాక్ట్గా బిని 2 భాగాలుగా డివైడ్ చేస్తే మధ్యగత అవుతుంది. కానీ అలా కాకుండా ఏ నుంచి స్ట్రైట్గా నీకు ఒక పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాయింట్ని నేను ఈసారి ఏమనుకుంటున్నాను అంటే డి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏడి అనేది ఇందాక మీడియన్గా ఫామ్ అయింది. ఇప్పుడు ఏడి అనేది బీసీకి ఎలా మారిపోయింది, పర్పెండిక్యులర్గా మారిపోయింది. అంటే లంబకోణంగా మారిపోయింది. లంబకోణంగా మారిపోయింది కాబట్టి ఈసారి ఏడి అనేది ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు, ఏడి అనేది మనకి ఆల్టిట్యూడ్, ఎత్తు అవుతుంది. ఏమవుతుంది, ఎత్తు అవుతుంది. సో ఇక్కడ డి అనేది ఇప్పుడు మధ్య బిందువు అవుతుందా, మధ్య బిందువు అవ్వదు. ఎందుకని, మధ్యలో లేదు కాబట్టి. ఓకేనా. సో ఆల్టిట్యూడ్ అంటే ఇలా చేసుకుంటాము, మీడియన్ అంటే ఇలా చేసుకుంటాం. మీడియన్ చేసేటప్పుడు లంబకోణము రాదు, అంటే 90 degrees రాదు. మనకి ఆల్టిట్యూడ్ డ్రా చేసినప్పుడు మాత్రము కన్ఫామ్గా 90 degrees అనేది వస్తుంది, మధ్యలో మాత్రము ఉండదు. సో ఇది మనకి మధ్యగత, ఎత్తు అండ్ మధ్య బిందువుకి సంబంధించి ఒక ట్రయాంగిల్లో ఎలా ఫామ్ అవుతుంది అనేసి ఒక బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఓకేనా. అయితే దీని గురించి ఒక చిన్న మనము డయాగ్రాము ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, చిన్న క్వశ్చన్ అనమాట. సో ఈ ట్రయాంగిల్ని నేను తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్ని తీసుకొని ఇక్కడ పి క్యూ ఆర్ అంటున్నాను. సో ఇక్కడి నుంచి నేను ఇక్కడికి ఎంగా తీసుకుంటున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్గా తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ టాపిక్ విన్నాం కాబట్టి ఈ ట్రయాంగిల్ గురించి నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి నాకు. సో ఇక్కడ పిక్యూఆర్ అనేది ఒక త్రిభుజం. ఓకేనా. సో ఈ త్రిభుజంలో నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి, ఈ త్రిభుజంలో వెర్టెక్స్ ఏమవుతుంది, శీర్షాలు ఏమవుతాయి చెప్పండి అమ్మా. పి అనేది ఒక శీర్షం, క్యూ అనేది ఒక శీర్షము, ఆర్ అనేది ఒక శీర్షము. ఈ 3 శీర్షాలు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నాకు సైడ్స్ కావాలి, భుజాలు కావాలి. వచ్చిందా, మైండ్లోకి వచ్చిందా? వచ్చింది. పిక్యూ అనేది ఒక భుజము, క్యూఆర్ అనేది ఒక భుజము, ఆర్పి అనేది ఒక భుజము. అయిపోయింది. ఇప్పుడు మనము యాంగిల్స్ గురించి మాట్లాడుకుందాము. యాంగిల్స్ అంటే ఏంటి, మనకి కోణాలు. కోణాలు ఎలా రాసుకోవచ్చు నువ్వు దీన్ని బేస్ చేసుకొని, యాంగిల్ పిక్యూఆర్గా రాసుకోవచ్చు. అప్పుడు యాంగిల్ ఎక్కడ ఫామ్ అయిందని అర్థమవుతుంది, మిడిల్లో ఉన్న లెటర్ దగ్గర, అంటే క్యూ దగ్గర ఫామ్ అయిందని దాని అర్థం. నెక్స్ట్ యాంగిల్ క్యూపిఆర్గా రాసుకోవచ్చు, క్యూపిఆర్గా రాసుకోవచ్చు. అంటే యాంగిల్ ఎక్కడ ఫామ్ అయిందని దాని అర్థం, పి దగ్గర ఫామ్ అయిందని. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, ఆర్ది మిగిలింది. ఆర్ది ఫామ్ అవ్వాలంటే ఎలా రాసుకోవచ్చు, క్యూఆర్పిగా రాసుకోవచ్చు. యాంగిల్ క్యూఆర్పిగా రాసుకోవచ్చు. ఎక్కడ ఫామ్ అయింది మనకి, మిడిల్లో ఫామ్ అయింది. సో మిడిల్లో పి వచ్చింది, క్యూ వచ్చింది, ఆర్ వచ్చింది. అంటే యాంగిల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అడుగుతాడు వాడు, ఒక బొమ్మ ఇచ్చి అడుగుతాడు అనమాట ఇవన్నీ కూడా. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనము దీంట్లో ఎన్ సంగతి ఏంటి సార్ అంటే, ఈ ఎన్లో ఏమున్నాయంటే ఒకటేమో మధ్యగతం ఉంది, ఇంకోటేమో ఎత్తు ఉంది. బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ నాకేం కావాలంటే మధ్యగతం కావాలి, అంటే మీడియన్ కావాలి. నువ్వే చెప్పాలి ఇప్పుడు, మధ్యగతం ఏందో చెప్పాలి, మరియు ఎత్తు కూడా నువ్వే చెప్పాలి. ఇప్పుడు దాకా మనం డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి ఆ టాపిక్ని బేస్ చేసుకుని నువ్వు చెప్పావనుకో ఇంకా క్లారిటీగా నీకు వచ్చేసినట్లే. ఓకేనా. సో ఇప్పుడు నాకు మధ్యగతం ఏం కావాలి, పిఎం అయిద్దా, మధ్యగతము అవ్వదు. మధ్యగతం ఏమవుతుంది, పిఎన్ అవుతుంది. వెరీ గుడ్,
పిఎన్ అనేది మధ్యగతం అవుతుంది. ఎందుకని పిఎన్ ఇక్కడ దాకా వచ్చింది, అప్పుడు ఆ ఎన్ఆర్ ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో క్యూఎన్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, మధ్యలో ఉంది కాబట్టి. ఇప్పుడు నాకు ఎత్తు కావాలి. ఎత్తు చూడు ఇక్కడ ఎలా ఫామ్ అయింది, లంబకోణంగా ఫామ్ అయింది. వెరీ గుడ్, ఆల్రెడీ మీకు మైండ్లోకి వచ్చింది అనుకుంటున్నాను. సో పిఎం ఏమవుతుంది ఇప్పుడు, ఎత్తు అవుతుంది. సో పిఎం అనేది ఏమవుతుంది మనకి, ఎత్తు. సో ఈజీగా అయిపోయింది. అంటే అసలు త్రిభుజం అంటే ఏంటో నేర్చుకున్నాము, ఆ త్రిభుజంలో మనకి వెర్టెక్స్ అంటే ఏంటి, శీర్షాలు అంటే ఏంటో నేర్చుకున్నాము, సైడ్స్ అంటే భుజాలు అంటే నేర్చుకున్నాము, తర్వాత కోణాలు యాంగిల్స్ అంటే నేర్చుకున్నాము, దాంట్లో మధ్యగత అంటే ఏంటో నేర్చుకున్నాము, ఎత్తు అంటే ఏంటో నేర్చుకున్నాము, మధ్య బిందువు మిడ్ పాయింట్ అంటే ఏంటో నేర్చుకున్నాము. సో బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మనకి త్రిభుజంలో వచ్చేసింది. సో నెక్స్ట్ మనము దీంట్లో ఇంకొంచెము వేరే మోడల్స్ ఎలా ఉంటాయో డిస్కషన్ అనేది చేసుకుందాం. నెక్స్ట్ మనము ఈ త్రిభుజాల్లో మనకి ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఉన్న 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. ఆ ఫైండ్ అవుట్ చేసే విధానాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. అంటే ఎలాగంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది, దీంట్లో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఎక్స్ వాల్యూ అండ్ ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ. అయితే ఈ ఎక్స్ వాల్యూస్ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాము, ఏ పాయింట్ మీద బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకున్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అంతరాభిముఖ కోణాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు బాహ్య కోణంగా తీసుకుంటాము. అంటే ఇంగ్లీష్లో మనకి ద సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్గా తీసుకుంటాం. ఏంటి, ద సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్గా తీసుకుంటాం. అంటే లోపల ఉండే 2 ఇంటీరియర్ యాంగిల్స్ని మనము సమ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్టీరియర్కి ఈక్వల్ అవుతుంది. అంటే బాహ్యదానికి ఈక్వల్గా చేసుకోవచ్చు అని దాని అర్థం. సో ఇక్కడ ఇంటీరియర్ అంటే లోపల ఉండే యాంగిల్స్. సో లోపల ఏమేమి ఉన్నాయి మనకి, 50 ఒకటి ఉంది, ఫస్ట్ దమ్మ ఇది 50 ఒకటి ఉంది, ప్లస్ ఇంకోటి ఏముంది, ఎక్స్ ఉంది. ఈ రెండు దేనికి ఈక్వల్ చేసుకోవచ్చు మనము, బాహ్య కోణానికి ఈక్వల్ చేసుకోవచ్చు. బాహ్య కోణం అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత, 110 degrees. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 110 degrees ప్లస్ 50 అడిపోతే ఏమవుతుంది, -50. సో ఓవరాల్గా మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, 110లో నుంచి 50 పోతే 60 degrees వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ మనకి 60 degrees వచ్చింది అని దాని అర్థం. సో ఇలాగ మనము ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం అన్నమాట. సెకండ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం ఏం అబ్జర్వ్ చేసుకోవాలి, ద సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. అంతరాభిముఖ కోణాలు మొత్తము అంటున్నాడు. సో అంతరాభిముఖ కోణాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 50 ఒకటి ఉంది, 70 ఒకటి ఉంది. సో సెకండ్ ప్రాబ్లం మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 50 degrees ప్లస్ 70 degrees. ఈ రెండు దేనికి ఈక్వల్ చేసుకోవాలి, బాహ్య కోణానికి ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏముంది, ఎక్స్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 120 degrees ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఫైనల్గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, 120 degrees ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లమ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది కూడా సేమ్ మోడలే. సో లోపల అంతరాభిముఖ కోణాలు ఏమేమి ఉన్నాయి మనకి, 30 ప్లస్ 60 degrees. వీటి మొత్తం దేనికి ఈక్వల్ చేసుకోవాలి, బాహ్య కోణానికి, అంటే ఎక్స్. సో 30 ప్లస్ 60 ఏమవుతుంది మనకి, 90 అవుతుంది. సో 90 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా, 90 degrees అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి ఫోర్త్ ప్రాబ్లము ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇంతకుముందు రెండు కోణాలు ఇచ్చాడు, రెండు ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకి లోపల ఎక్స్ ఇచ్చాడు, బయట ఒక యాంగిల్ ఇచ్చాడు బాహ్య కోణము, కానీ లోపల ఏమి ఇవ్వలేదు అని అనుకుంటారు చాలామంది. మీకు ఇక్కడ ఏమి ఇవ్వకుండా ఇలాగ మనకి ఈ షేప్లో ఉంది అంటే యాంగిల్, ఎలా షేప్లో, ఈ షేప్లో కానివ్వండి, లేదా ఈ షేప్లో ఇలా ఉంది అంటే అక్కడ యాంగిల్ మనకి లంబకోణంగా మారింది, అంటే 90 degrees ఉంటుంది అని దాని అర్థం. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా 90 degrees అనేది మనము తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే అంతరాభిముఖ కోణాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఎక్స్ ప్లస్ అండ్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు బాహ్య కోణానికి ఈక్వల్ చేసుకోవాలి, అంటే 125 degreesకి ఈక్వల్ చేసుకోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 125 degrees ప్లస్ 90 అటు పోతే ఏమవుతుందమ్మా, -90 degrees అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి,
35 డిగ్రీస్ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ మనకి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా అలానే చేసుకోవాలి. సో అంతరాభిముఖ కోణాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 30 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేసుకోవాలి? బాహ్య కోణానికి, అంటే 80 డిగ్రీస్కి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 డిగ్రీస్ ప్లస్ 30 అడ్డుపోతే ఏమవుతుంది? -30 డిగ్రీస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి? 50 డిగ్రీస్ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ అనేది మనము ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఇలాగా దీని మీద ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము మనకి తెలియాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ద టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. అంటే అంతరాభిముఖ కోణాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు బాహ్య కోణానికి ఈక్వల్ చేసుకోవాలి అనే ఒక్క పాయింట్ మనకి తెలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీదే ఇంకొంచెం అప్డేటెడ్ ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాము. ఒకసారి చూడండి. నెక్స్ట్ మనము ఈ త్రిభుజాల్లో ఉన్న యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం అప్డేటెడ్ వర్షన్ని ఎలా చేసుకోవాలి, ఏ పాయింట్ని బేస్ చేసుకుని మనం చేసుకోవాలి అంటే త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నుంచి మనం బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ని మనము చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఈ యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి మనం తీసుకొని ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఉంది. ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ని నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని మనము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్గా రాసుకోవచ్చు. అంటే ఒక త్రిభుజంలో ఉన్న మొత్తము 3 కోణాలని మనము యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? ఖచ్చితంగా 180 డిగ్రీసే వస్తుంది కాబట్టి ఈక్వల్ చేసుకున్నాను. యాంగిల్ ఏ ఎంత ఉందో మనకి తెలియదు కాబట్టి అది అలాగే రాసుకుంటున్నాను. యాంగిల్ బి ఎంత ఉంది? 47 డిగ్రీస్ ఉంది. ప్లస్ యాంగిల్ సి ఎంత ఉంది? 52 డిగ్రీస్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ ఈ రెండింటిని మనము యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందమ్మా మనకి? సో 99 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో మనకి ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ప్లస్ 99 అడిపోతే ఏమవుతుంది? -99 డిగ్రీస్ అవుతుంది. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫైనల్గా 180 డిగ్రీస్లో నుంచి మనకి ఎంత పోతుంది? 99 డిగ్రీస్ పోతుంది. అంటే ఎంత వస్తుంది మనకి? 81 డిగ్రీస్ వస్తుంది. అంటే మనకి ఒక త్రిభుజంలో 2 కోణాలను ఇచ్చి 3వ కోణాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తే మనం ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని చేస్తాము. అలా కాకుండా 2 కోణాలు మాత్రమే ఇచ్చి 3వ కోణము ఇవ్వకుండా బాహ్య కోణం ఇస్తే ఇంతకు ముందు ఉన్న ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనము ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ కూడా మనం ఎలా చేసుకుంటాము? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్గా రాసుకుంటాం. సో యాంగిల్ ఏ అంటే ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ప్లస్ బి అంటే 50 డిగ్రీస్ ప్లస్ సి దగ్గర ఎంత? 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఎక్స్ ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి 110 డిగ్రీస్ వస్తుంది కాబట్టి 110 రాసుకున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ప్లస్ 110 డిగ్రీస్ అడిపోతే ఏమవుతుందమ్మా? ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? -110 డిగ్రీస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 180 డిగ్రీస్లో నుంచి మనకి 110 డిగ్రీస్ పోతే ఎంత వస్తుంది మనకి? 70 డిగ్రీస్ వస్తుంది. అంటే యాంగిల్ ఏ దగ్గర మనకి యాంగిల్ ఎంత ఉన్నట్లు? 70 డిగ్రీస్ ఉన్నట్లు ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఇక్కడ పీక్యూఆర్ ఇచ్చాడు కాబట్టి యాంగిల్ పీ ప్లస్ సో ఇక్కడ యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్గా తీసుకుంటున్నాను. సో 180 డిగ్రీస్గా తీసుకుంటే యాంగిల్ పీ అంటే ఇవ్వలేదు కాబట్టి ఏం రాసుకోకుండా ఉండాలి. అంతేనా? అలా అనుకోకూడదు. ఇంతకు ముందే నేను చెప్పాను, ఈ సింబల్ ఉంటే ఖచ్చితంగా అది లంబకోణంగా ఉంది, రైట్ యాంగిల్గా ఉందని దాని అర్థము. వాడు ఏమి ఇవ్వకపోతే 90 డిగ్రీస్ ఉంటుంది అక్కడ, ఖచ్చితంగా మనం 90 డిగ్రీస్ని తీసుకోవాలి. సో 90 డిగ్రీస్ ప్లస్ ఆర్ దగ్గర ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ ఇచ్చాడు ప్లస్ క్యూ దగ్గర ఎంత? 30 డిగ్రీస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా? 120 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్
మైనస్ ప్లస్ 120 అడిపోతే ఏమవుతుందమ్మా -120. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 180లో నుంచి 120 పోతే ఎంత వస్తుంది మనకి 60 డిగ్రీస్ అనేది వస్తుంది. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటుంది అని దాని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లము ఒకసారి మనము ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందాం. ఫోర్త్ ప్రాబ్లం చూడండి అమ్మ ఒకసారి. సో ఫోర్త్ ప్రాబ్లంలో యాంగిల్ ఏఎక్స్ ఇచ్చాడు, సిఎక్స్ ఇచ్చాడు, బి ఒక్కటి మాత్రమే 50 ఇచ్చాడు. అలాంటప్పుడు మనము ఎలా చేయాలి అది కూడా సేమ్. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ దగ్గర ఎంత ఎక్స్ ప్లస్ యాంగిల్ బి దగ్గర 50 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సి దగ్గర ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుందమ్మా 2x ప్లస్ 50ని నేను అలాగే రాసుకుంటున్నా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ప్లస్ 50 అడిపోతే ఏమవుతుంది -50 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 50గా రాసుకోవచ్చు. 2x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్లోంచి 50 డిగ్రీస్ నీకు పోయింది, అప్పుడు ఎంత ఉంటుంది నీకు 130 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్ ఇంటూ ఫామ్లో ఉన్న ఈ 2 ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. సో 2తో క్యాన్సిల్ చేసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నీకు 65 డిగ్రీస్ వచ్చింది. సో ఎక్స్ వాల్యూ ఫైనల్గా ఎంత ఉంటుందమ్మా నీకు 65 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి 65 ఉంటుంది, ఇక్కడ కూడా ఏముంటుంది 65 ఉంటుంది. ఒకసారి చెక్ చేయి. 65 ప్లస్ 65 రెండు యాడ్ చేస్తే 130 ఒక 50 180 సరిపోయిందిగా. సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఇంకా ఈజీ అనమాట. ఓకేనా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అన్ని ఎక్స్లే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 3 ఎక్స్లు కాబట్టి 3x ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 3x అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇంటూ ఫామ్లో ఉన్న 3 ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. 3 1s 3 6 అండ్ 0. ఫైనల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా 60 డిగ్రీస్ వస్తుంది. సో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి అని దాని అర్థం. ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయంటే ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. కాబట్టి ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది ఇది వెంటనే మనం చెప్పుకోవచ్చు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అనమాట ఇది. ఈ మోడల్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనము చూస్తేనే చెప్పేయచ్చు. ఇక్కడ ఎక్స్ వాల్యూ అడిగాడు, వై వాల్యూ కూడా అడిగాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ మనం చేసాం కదా, మరి ఈ ప్రాబ్లమ్ని ఈజీగా మీరు చేసుకోవచ్చు, వెంటనే మనము మైండ్లోనే చేసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి లోపల ఉండే యాంగిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 50 డిగ్రీస్ ఒకటి ఉంది అండ్ 60 డిగ్రీస్ ఒకటి ఉంది. ఇంతకు ముందు ఉన్న ప్రాబ్లమ్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకున్నాం ద సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వచ్చు చెప్పండి అమ్మా, ఖచ్చితంగా చెప్పాలి వెంటనే 110 డిగ్రీస్ అవుతుంది. అవునా కాదా? ఎందుకని ఎక్స్ ఎక్కడ ఉంది బయట ఉంది అంటే మనకి లోపల ఉన్న యాంగిల్స్ని యాడ్ చేస్తున్నాం ఇంటీరియర్ యాంగిల్స్ని. 50 ప్లస్ 60 ఎంత 110 ఎంత అవుతుంది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఈజీగా అయిపోయింది కదా. సో ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు వై ఎంత అవుతుందో చెప్పండి. వై ఎక్కడుంది లోపలే ఉంది, లోపల ఉండే యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత రావాలి 180 డిగ్రీస్ రావాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 60 ఉంది, మొత్తం 110 డిగ్రీస్. మరి వై వాల్యూ ఏమవుతుంది వెంటనే చెప్పేయాలి. సో వై ఈజ్ ఈక్వల్ టు 110 అయినప్పుడు సో వై వాల్యూ ఎంత అవుతుంది మనకి 70 డిగ్రీస్ అవుతుంది. ఎందుకని సో లోపల మనకి 180 డిగ్రీస్ కదా కావాల్సింది. సో ఒకటేమో 50 ఉంది, ఒకటేమో 60 ఉంది, 110 అయింది. ఇంకా 180 కావాలి అంటే ఈ 110తో పాటు ఇంకా ఎంత ఉండాలి 70 డిగ్రీస్ ఉంటే లోపల ఉన్న 3 యాంగిల్స్ మనకి సరిపోతాయి. కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్ అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 110 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది ఏ మోడల్స్ని బేస్ చేసుకుని వచ్చింది, ఇంతకు ముందు చెప్పుకున్న మోడల్ ప్లస్ ఇప్పుడు చెప్పుకున్న మోడల్, ఈ 2 మోడల్స్ని కంబైన్ చేస్తూ అడిగిన ప్రాబ్లం అనమాట ఇది. సో మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనకి కావాల్సిన 2 పాయింట్స్ మనకి తెలిస్తే ఈజీగా చేసుకోవచ్చు. ఇదొక పాయింట్ అండ్ ఇంతకు ముందు చెప్పుకున్న సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ 2 పాయింట్స్ని మనం నేర్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ఎన్నైనా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇప్పటి వరకు మీకు కొన్ని మెజర్మెంట్స్ ఇస్తే కొన్ని ప్రమాణాలు ఇచ్చారనుకోండి, మీకు దాన్ని బేస్ చేసుకుని ఒక త్రిభుజాన్ని ఫామ్ చేయమంటే ఈజీగా ఫామ్ చేసేస్తారు.
కానీ మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ఆ మెజర్మెంట్స్ మనకి యూజ్ చేసుకొని ట్రయాంగిల్ని మనం ఫామ్ చేసుకోగలమా చేసుకోలేమా అనేది ఈజీగా చెప్పేయచ్చు. ఎలా చెప్పొచ్చు సార్ అంటే ఒకసారి కండిషన్ చూడమ్మా. ఒకసారి ఇక్కడ మనకి 3 ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. సో 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, నెక్స్ట్ 3 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, నెక్స్ట్ 6 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని నేను ట్రయాంగిల్ని ఫామ్ చేసుకోగలమా, ఒక త్రిభుజాన్ని మనం ఫామ్ చేసుకోగలమా అంటే ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటున్నాను. ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అని దాని అర్థం. నెక్స్ట్ ఒక త్రిభుజాన్ని ఇలా తీసుకుంటున్నాను. ఒక త్రిభుజాన్ని ఇలా ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏబిసి అనుకున్నావు అనుకో. ఏబి అనేది ఎంత, ఫస్ట్ 2 సెంటీమీటర్స్ అనుకున్నా. బీసీ ఎంత ఉంటుంది మనకి, బీసీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని తీసుకొని నువ్వు ఒక త్రిభుజాన్ని ఫామ్ చేయగలవా అంటే ఫామ్ చేసుకుంటాను సార్ ఖచ్చితంగా అని నువ్వు వెంటనే చెప్పడానికి లేదు. ఎందుకంటే కొన్ని మెజర్మెంట్స్ మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. ఓకేనా? ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది నేను చెప్తున్నాను ముందే రెఫ్ కోసం, మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే తీసుకున్నాను. ఇంకా నేను ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకునే ట్రయాంగిల్ని నేను ఫామ్ చెయ్యలేదు. ట్రయాంగిల్ త్రిభుజం ఫామ్ అవుతుందా అవ్వదా అనేది ఇప్పుడు క్లియర్గా నేను కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ని బేస్ చేసుకొని చెప్తాను, జాగ్రత్తగా విను. అంటే దీంట్లో ఈ మెజర్మెంట్స్ని యూజ్ చేసుకుని ఫామ్ అవుతుందా అవ్వదా అంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటి సార్ అబ్జర్వ్ చేసేది, ఏంటి ఆ కండిషను అంటే ఒకసారి అబ్జర్వ్ చేయి. ద సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అయి ఉండాలి. అంటే ఈ త్రిభుజంలో ఎనీ 2 సైడ్స్, ఏదైనా 2 సైడ్స్, 2 భుజాలని నువ్వు సంకలనం చేస్తే అది ఎలా ఉండాలి, మూడో భుజానికంటే ఎక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి ప్లస్ బీసీ చేస్తున్నాను, ఈ 2 సైడ్స్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఎంత ఉండాలి, ఖచ్చితంగా మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది కండిషన్ యాక్చువల్గా అయితే. సో ఏబి అంటే ఎంత 2 ప్లస్ బీసీ అంటే ఎంత 3 గ్రేటర్ దాన్, సో సిఏ అంటే ఎంత 5, 2 ప్లస్ 3 ఎంత 5 గ్రేటర్ దాన్ 5. ఏంటమ్మా ఇది అసలు రైటేనా అసలు ఇది? 2 సైడ్లు 5 వస్తే ఏముండాలి మనకి, ఈక్వల్ సింబల్ కదా ఉండేది. కానీ ఇక్కడేంటి 5 కంటే 5 ఎక్కువ అంట. పాసిబుల్ అవుతుందా అసలు అంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా ఇక్కడ ఈ 2-3 సైడ్స్లో 3 భుజాలలో ఏదైనా 2 భుజాలు యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉండాలి అంటే మూడో భుజము కంటే ఎక్కువగా ఉండాలి. అంటే మూడో భుజం ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ కండిషన్ అనేది రైట్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ రైట్ అవుతుంది. అలాగా మనం 3 సైడ్స్ 3 భుజాలు చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఫస్ట్ సారి చెక్ చేసేటప్పుడే రాంగ్ వచ్చింది. కాబట్టి ఇంకా రెండోసారి ఎందుకు చెక్ చేసేది అంటే ఈ ఫస్ట్ ప్రాబ్లం మనము ఒక త్రిభుజాన్ని ఫామ్ చేసుకోలేము, ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఫామ్ చేసుకోలేము. కావాలంటే నువ్వు ఒక పేపరు, ఒక స్కేలు, ఒక పెన్సిల్ తీసుకొని దీంతో బేస్ చేసుకుంటే ఒక త్రిభుజాన్ని ఫామ్ చేసి చూద్దాము, ఫామ్ అవ్వదు. ఓకేనా? కావాలంటే తర్వాత ట్రై చేసుకో. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ దాని గురించి అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. నెక్స్ట్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని తీసుకొని మనం త్రిభుజాన్ని ఫామ్ చేయగలమా అంటే వెంటనే చెప్పకూడదు, చెప్పాను కదా, కండిషన్ని బేస్ చేసుకొని చేసుకోవాలి. ఫస్ట్ ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ సిఏ, ఈ కండిషన్ రైట్ రాంగ్ చూద్దాం ఒకసారి. 3 ప్లస్ 6 గ్రేటర్ దాన్ 7. సో 3 ప్లస్ 6 ఎంతమ్మా మనకి 9. సో 9 వచ్చింది కాబట్టి సో 7 కంటే 9 అనేది ఎక్కువే కదా, కాబట్టి ఈ కండిషన్ అనేది మనకి రైటా రాంగా, రైటే. అంటే ఒక్కసారి చెక్ చేసాం, ఇప్పుడు రెండోసారి చెక్ చేద్దాం.
రెండోసారి ఎలా చేస్తామంటే ఇప్పుడు ఏమేమి యాడ్ చేస్తాం, ఏబి ప్లస్ బీసీ అంటే ఈ రెండు యాడ్ చేసాము, దీనికి ఈక్వల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకొని దీనికి ఈక్వల్ చేసుకుందాం. అంటే ఈసారి బీసీ ప్లస్ సిఏ ఈ రెండు యాడ్ చేస్తున్నాను, దీనికి ఈక్వల్ చేస్తున్నాను. అంటే ఏముంటుంది, ఏబి అంటే 6 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 3. 6 ప్లస్ 7 అంటే ఎంత వస్తుంది మనకి, 13. ఏమొస్తుందమ్మా, 13. కండిషన్ రైటా రాంగా, ఎస్ రైటే. చూసారా, రెండో కండిషన్ కూడా రైటే వచ్చింది. ఇప్పుడు మూడో కండిషన్ మళ్ళీ మనము చెక్ చేసుకోవాలి. మూడో కండిషన్ అంటే ఫస్ట్ కండిషన్లో ఈ రెండు యాడ్ చేసుకున్నావు, సెకండ్ కండిషన్లో ఈ రెండు యాడ్ చేసుకున్నావు, థర్డ్ కండిషన్లో ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఈసారి ఈ రెండు. ఓకేనా, సో సిఏ ప్లస్ ఏబి గ్రేటర్ దాన్ బీసీ. ఈ కండిషన్ రైట్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. సిఏ 7 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. 7 ప్లస్ 3 ఎంత, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 6. రైటా రాంగా ఇది? సో 10 అనేది ఎక్కువే కాబట్టి ఈ కండిషన్ కూడా రైట్ అయింది. అంటే మనకి 3 కండిషన్ రైట్ అయింది కాబట్టి గుర్తుపెట్టుకో, ఈ మెజర్మెంట్స్లో నువ్వు ఖచ్చితంగా త్రిభుజాన్ని ఫామ్ చేయగలవు అని దాని అర్థం. ఖచ్చితంగా ఫామ్ చేస్తాం. వాడు బిట్స్ అడుగుతాడు, కింది వానిలో ఇచ్చిన మెజర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచి మనము త్రిభుజాన్ని ఫామ్ చేసుకోగల ఆప్షన్ ఏంటి అని అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా నువ్వు ఈ కండిషన్ని చెక్ చేసుకోవాలి. త్రిభుజము ఫామ్ చేసుకోలేని మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నాడు అనుకోండి, ఈ కండిషనే ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ చేసుకున్నావు అనుకో, ప్రతిసారి రావాలి నీకు. మళ్ళీ ముందే చెప్తున్నాను, ఈ రెండు ఈక్వల్గా ఈ రెండు సాటిస్ఫై అయ్యి ఈ మూడోది సాటిస్ఫై అవ్వలేదు అనుకో, అవ్వదు. 3 సాటిస్ఫై అవ్వాలి. ఏదైనా 2 అయ్యి 1 కాలేదనుకోండి, అవ్వదు. ఓకేనా, ఖచ్చితంగా 3 అయితేనే అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ ఏ రెండు యాడ్ చేసుకోవాలి, ఈ రెండే కదా ఫస్ట్. సో 6 ప్లస్ 3 గ్రేటర్ దాన్ 2. 6 ప్లస్ 3 అంటే ఎంత, 9. 9 గ్రేటర్ దాన్ 2 అంటే ఫస్ట్ కండిషన్ రైట్ అయింది కదా. ఓకే, వెరీ గుడ్, వచ్చేసింది అనుకుంటున్నాను. ఈసారి మళ్ళీ మనము ఏ రెండు యాడ్ చేసుకోవాలి, ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఈసారి ఈ రెండు అంటే 3 ప్లస్ 2 గ్రేటర్ దాన్ 6. 3 ప్లస్ 2 అంటే ఎంత, 5 గ్రేటర్ దాన్ 6. ఏందమ్మా ఇది, ఎట్ట కుదిరిద్ది అంటే 6 కంటే 5 పెద్దదంట, కుదురుతుందా? అంటే ఫస్ట్ కండిషన్ రైట్ అయిందని నువ్వు ఆశపడ్డావు, రెండో కండిషన్కి వెళ్దాము చెక్ చేద్దాము అని చెప్పేసి. రెండో కండిషన్కి వెళ్ళిన వెంటనే ఏమైంది, బండి బోల్తా పడింది. అంటే నువ్వు అనుకున్నది రాంగ్ అయిపోయింది. అంటే నేను ఇందాక చెప్పాను, అయితే 3 అవ్వాలి. 3 ఏదో ఒక్క కండిషన్ అయినా నీకు అవ్వలేదనుకో, ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్తో మనము త్రిభుజాన్ని ఫామ్ చెయ్యలేము. మనకి కింది వాణిలో ఇచ్చిన మెజర్మెంట్స్లో ఏ మెజర్మెంట్తో మనకి త్రిభుజం ఫామ్ అవుతుంది అని అడిగాడు అనుకోండి, ఈ ఆప్షన్సే ఇచ్చి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. ఎందుకని ప్రతిసారి చూడండి, ప్రతి కండిషన్లో మనకి రైటే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్తో మాత్రమే మనము ఫామ్ చేసుకోగలము. ఈ మెజర్మెంట్స్తో మనం ఫామ్ చేసుకోలేము అండ్ ఈ మెజర్తో కూడా మనము ఫామ్ చేసుకోలేము. అంటే ఒక త్రిభుజాన్ని ఫామ్ చేసుకోగలమా, ఫామ్ చేసుకోలేమా అంటే ఎలా చెయ్యాలి అనేది కండిషన్స్ని బట్టి ఈజీగా మనము చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి నేను ఎవరైనా అడిగినా నువ్వు వెంటనే చెప్పేస్తావు. ఎందుకని, ఈ టాపిక్ అనేది విన్నావు కాబట్టి ఈజీగా ఉంటుంది అండ్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఎగ్జామ్లో అడిగినా కూడా వెంటనే మనము స్కోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పైథాగరస్ గురించి డిస్కషన్ చేసుకుందాము. పైథాగరస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నాడో తను ఒక ఫార్ములాని ఫైండ్ అవుట్ చేశాడు. ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే కర్ణము మీది వర్గము ఈజ్ ఈక్వల్ టు 2 లంబకోణం కలిగిన భుజాల వర్గాల మొత్తము అని దాని అర్థం. సార్ ఎలా అంటే, ఒక లంబకోణ త్రిభుజాన్ని నేను తీసుకుంటున్నాను, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని. సో ఏ బి సిగా అనుకుంటే రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఫామ్ అయింది, అంటే లంబకోణం అనేది బి దగ్గర ఫామ్ అయింది. ఇక్కడ ఏసీ అనేది ఏమవుతుందంటే హైపోటెనస్ అవుతుంది.
ఎందుకు సార్ ఏసీ మాత్రమే హైపోటెనస్ అవుతుంది, ఏబి ఎందుకు అవ్వట్లేదు అండ్ బీసీ కూడా ఎందుకు అవ్వట్లేదు అనుకుంటే, మనకి హైపోటెనస్ ఏసీ అనేది దేనికి ఆపోజిట్లో ఉంది? లంబకోణానికి ఆపోజిట్లో ఉంది. అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండే సైడ్ ఏదైతే ఉంటుందో అది మనకి హైపోటెనస్గా చెప్పుకోవచ్చు. లంబకోణానికి వ్యతిరేకంగా ఉన్న భుజం ఏదైతే ఉంటుందో ఆ భుజాన్ని మనము హైపోటెనస్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏసీ అనేది ఏమవుతుంది? హైపోటెనస్ అవుతుంది. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెనస్ అంటే ఏం తీసుకోవచ్చమ్మా? ఇక్కడ ఏసీగా తీసుకోవచ్చు. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఎంత ఉంది? 5 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ మనకి 12 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 12 స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఎంత రాసుకోవచ్చు మనము? 25గా రాసుకోవచ్చు. 5 5 జా 25. 12 స్క్వేర్ అంటే 12 12 జా 144. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేది ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు 25 ప్లస్ 144 ఏమవుతుంది? 169 అవుతుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 169ని మనం ఎలా రాసుకోవచ్చు? 13 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో స్క్వేర్కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి? ఏసీ ఈజ్ ఈక్వల్ టు 13 వస్తుంది. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 13 సెంటీమీటర్స్. సో ఏబి 5 సెంటీమీటర్స్, బీసీ 12 సెంటీమీటర్స్, ఏసీ ఎంత అవుతుంది? 13 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇలాగ మనకి ఒక లంబకోణ త్రిభుజంలో ఏదైనా 2 భుజాలు ఇచ్చి హైపోటెనస్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తే ఈ ఫార్ములా వేసుకొని మనము హైపోటెనస్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. కొన్ని ప్రాబ్లమ్స్లో అయితే హైపోటెనస్ అండ్ ఈ 2 సైడ్స్లో ఒక సైడ్ ఇచ్చి ఇంకో సైడ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. ఆ మోడల్ని కూడా ఇప్పుడు మనము డిస్కషన్ అనేది చేసుకుందాము. సో ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేసుకుంటే 5 మీటర్ల పొడవు గల నిచ్చెన గోడ మీద 12 మీటర్లు ఎత్తులో ఉన్న కిటికీని చేరుకుంది. సో గోడ నుండి నిచ్చెన పాదానికి మధ్య గల దూరం ఏ కనుగొనము అంటున్నాడు. అంటే ఒక గోడ ఉందంట. సో ఒక గోడ ఉంది, ఇది గోడ అనుకుంటే తను ఇక్కడ నిలబడి ఒక నిచ్చెనని కిటికీ ఏదైతే ఉందో అక్కడికి వేశాడు. సో ఇది నిచ్చెనగా అనుకోండి. సో ఈ నిచ్చెన ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పొడవు మనకి ఎంత ఇచ్చాడు? 15 మీటర్లు ఇచ్చాడు. కాబట్టి 15 మీటర్స్గా తీసుకోవాలి. గోడ ఎంత అంట? 12 మీటర్స్ కాబట్టి 12 మీటర్స్గా తీసుకుంటున్నాను. అయితే తను వేసిన నిచ్చెనకి ఈ గోడకి మధ్యలో ఈ డిస్టెన్స్, ఈ దూరం ఏదైతే ఉందో దాన్నే మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఏమనుకోమన్నాడు? ఏ అనుకోమన్నాడు కాబట్టి ఏ అనుకుంటున్నా. సో ఏ బి సి అనుకుంటే ఫార్ములా ఏముంది మనకి? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే హైపోటెనస్ ఇచ్చాడు, ఒక సైడ్ ఇచ్చాడు, ఇంకో సైడ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. కాబట్టి 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 సైడ్లలో ఒక సైడ్ ఏమవుతుంది? 12 స్క్వేర్ అవుతుంది. ఇంకో సైడ్ బీసీ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. 15 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి? 225 ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 144 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 144 ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది మనకి? -144 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనేది అలాగే రాసుకుంటున్నాం. 225లో 144 సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 81 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. స్క్వేర్ అనేది ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. ఈ 81ని మనం ఎలా రాసుకోవచ్చు? 9 స్క్వేర్గా రాసుకోవచ్చు. అప్పుడు 9కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది? ఏ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. అంటే మనకి నిచ్చెనకి ఆ గోడకి మధ్యలో ఈ దూరం ఏదైతే ఉందో ఇంతకుముందు ప్రాబ్లంలో ఏమని ఇచ్చాడు? ఏ సెంటీమీటర్స్, ఏ మీటర్స్గా తీసుకోమని చెప్పాడు. కాబట్టి నేను ఏ మీటర్స్గా తీసుకున్నాను. అయితే మనం కనుక్కునేటప్పుడు ఏమని వచ్చింది మనకి? 9 అని వచ్చింది. అంటే నిచ్చెనకి గోడకి మధ్యలో దూరం ఎంత ఉంది? 9 మీటర్స్ అనేది ఉంది. సో పైథాగరస్కి సంబంధించి హైపోటెనస్ ఇవ్వకుండా 2 సైడ్స్ ఇస్తే ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఇది.
నెక్స్ట్ హైపోతెనస్ ఒక సైడ్ ఇచ్చి ఇంకో సైడ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తే ప్రాసెస్ వచ్చేసి మనము ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అంటే పైథాగరస్లో మనకి ఉండేది ఈ 2 ప్రాసెసే కాబట్టి 2 ప్రాసెస్ అనేది మీకు చెప్పాను. సో దీంతో మనకి త్రిభుజాలు మరియు ధర్మాలకి సంబంధించి టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా ఎంతవరకు సబ్జెక్ట్ అనేది హెల్ప్ఫుల్గా మారుతుంది. సో వాళ్ళకు కూడా మనము సాయం చేసినట్టుగా ఉంటుంది. సో సబ్జెక్ట్ వినడమే కాదు, ఖచ్చితంగా మనము డైలీ టెస్ట్లు రాసుకుంటే చాలా వరకు యూజ్ ఉంటుంది. అప్పుడే మనకి ఎంతవరకు మనకి సబ్జెక్ట్ అర్థమైంది, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఆ మిస్టేక్స్ ఉంటే ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యారు అంటే డైలీ టెస్ట్లు రాసుకోవచ్చు. సో డైలీ టెస్ట్లు రాసుకుంటే మీకు చాలా వరకు యూజ్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ ప్రాసెస్ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో లింక్ అనేది పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వీడియో మీరు చూస్తే ఎలా జాయిన్ అవ్వాలనే ప్రాసెస్ ఉంటుంది, ఒక 2 మినిట్స్. ఆ 2 మినిట్స్ మీరు చూసారంటే ఎలా జాయిన్ అవ్వాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు మెయిల్ ఐడి ఉండాలి అండ్ దాంతోపాటు పాస్వర్డ్ గుర్తుండాలి. పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ మీద కొడితే పాస్వర్డ్ అనేది మీకు కొత్తది వస్తుంది. దాన్ని మీరు అప్లై చేసి ఈజీగా జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.